వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. ఇది ఫుల్ స్టోరీ పెడుతున్నాను అని మిగతావి ఆపేస్తాను అనుకోకండి. కేవలం ఈ మధ్యకాలంలో స్టోరీస్ ఇవ్వడం లేదు, దాంతో ముందే రాసి పెట్టిన స్టోరీ కావడం వల్ల ఇది ఇస్తున్నా. అలాగే మన కలయిక సాక్షిగా ఇంకా 2 ఎపిసోడ్ల లోపు అది ఎండ్ అయిపోతుంది. అంతకు ముందే ఈ ఫుల్ స్టోరీని కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నా. ఈ స్టోరీ పేరు తనువుల మధురిమ. టైం సాయంత్రం 6 అవుతూ ఉంది. ఒక అమ్మాయి, చుట్టుపక్కల జనాలు ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి ఒకటే చుట్టూ గమనిస్తూ భయంగా ముందుకు వస్తూ ఉంది. మధ్యలో రోడ్డు, ఇటువైపు అటువైపు పొలాలు, గుబురుగా పెరిగిన చెట్లు. వాటిని చూస్తుంటే గుండెల్లో వణుకు వస్తున్నా కూడా లోపలే దాచేస్తూ ముందుకు అడుగు వేసింది ఆమె. ఆ క్షణం నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న నెగిటివ్ థింకింగ్ అంతా ఆ క్షణం ఆమెకి వచ్చినట్టు అనిపించింది. చిన్నప్పటి నుంచి తన నానమ్మ దగ్గర విన్న కథల ప్రకారం ఏ దయ్యం ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో, లేదా ఏ బూచోడు వస్తాడో అని చిన్న పిల్లలా ఆలోచిస్తూ ఉంది ఆమె. అలా ఆ భయంతోనే ఎప్పుడు ఇంటికి చేరుకుంటానా అని భయపడుతున్న తన అడుగులకు అడ్డుకట్ట వేస్తూ అప్పుడే ఒక బండి చాలా స్పీడ్గా, ర్యాష్గా తన వైపుగా వచ్చింది. అంత టక్కున తన వైపుగా స్పీడ్గా వస్తున్న ఆ బండి వచ్చేసరికి ఒక్క క్షణం భయం వేసి కళ్ళు గట్టిగా మూసుకొని ఊపిరి ఉగ్గ పట్టేసి అలాగే ఉండిపోయిన ఆమెను ఒక గొంతు తేరుకునేలా చేస్తూ, హే మెంటల్, కొంచెమైనా బుద్ధుందా? ఇలా నడి రోడ్లు నడుస్తూ వస్తున్నావు? కొంచెం ఉంటే పోయేదానివే, ఏంటో చెప్పి వచ్చావా తిక్కల్లానా అని అతడు తిడుతూ ఉండడంతో వెంటనే కోపం వచ్చింది. ఒకవైపు భయంగా ఉన్నా మెల్లగా కళ్ళు తెరిచి అతడు తిట్టిన తిట్లకు ఎదురుగా చూడగా అతని రూపం మనసులో ఏదో తెలియని అలజడి రేపుతుంది. చూడటానికి కొత్తగా ఉన్నాడు. ఆ ఊర్లో అందరూ ఆమెకు తెలుసు, కానీ ఎవరితను? నేనెప్పుడు చూడలేదే ఇతన్ని. లైట్గా బియర్డ్తో దాదాపు 6 అడుగుల పైనే, చిరకత్తులాంటి ఆ కళ్ళలోకి చూస్తుంటే తెలియకుండా అతడి మాయలో పడిపోయింది. ఒక్క క్షణం. అప్పుడే అతడు మళ్ళీ చిరాగ్గా, బుద్ధుందా లేదా? పక్కకి పో, అర్జెంట్ పని మీద పోతున్నా. ఈ దారి నీ బాబుదనుకుంటున్నావా? నడి రోడ్లు నడుస్తున్నావు, ఉత్త తిక్కల్ క్యాండిడేట్లా ఉన్నావే అని అతడు తిడుతూ ఉన్నాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేశాయి. అసలు తన్ని ఎందుకు తిడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. తనని తన అమ్మ నాన్న కూడా ఎప్పుడూ అంతలా తిట్టలేదు, కానీ వీడెవడో అదే పనిగా తిడుతున్నాడు అని చూస్తున్న ఆమెకు అతడు బండి స్టార్ట్ చేస్తూ ఆమె పక్క నుంచి బండిని పోనిస్తూ నాలుక మడత పెడుతూ వేలితో బెదిరించాడు. అంతే, కోపం నశాలానికి ఎక్కింది. దాంతో, పోరా సచ్చినోడా, ఈ రోడ్డు మా బాబుది కాకపోవచ్చు, కానీ ఇది మా ఊరు. మా ఊరికే వచ్చి నన్ను ఎన్ని మాటలు అంటావా అంటూ, అడ్డగాడిదా, 6 అడుగులు పెరిగితే సరిపోదు, నాకు కాదురా గుజ్జు లేనిది, నీకే మైండ్ ఇంటి దగ్గర పెట్టి వచ్చినట్టున్నావు, పొయ్యి డాక్టర్కి చూపించుకో అని తిట్టింది. అతడికి వినిపించలేదులే అనుకుని తిట్టిందో తెలీదు, కోపంలో తిట్టిందో తెలీదు. ఆ క్షణం ఆమె అన్న మాటలు అతనికి వినిపించాయి. వెంటనే బైక్లో వెళ్తున్న వాడల్లా ఒక్క బ్రేక్ వేసి వెనక్కి తల తిప్పి చూశాడు. అంతే, భయంతో ప్రాణం పైనే పోయింది. అతడు ఎక్కడ ఆమెను కొడతాడేమో అనే భయంతో ఒక్క పరుగు అందుకుంది. దాదాపు 10 నిమిషాలలో చేరుకోవాల్సిన తన ఇంటికి 2 నిమిషాలలో చేరుకొని డైరెక్ట్గా ఆమె గదికి వెళ్ళి డోర్ వేసుకొని లాక్ పెట్టుకొని మరీ దాక్కుంది. అవసరమా అని పిరికి పందా, ఓని ఎగేసుకొని వాడిని తిట్టేశావు. ఇప్పుడు ఇంటికి వచ్చి అమ్మకు నాన్నకు చెప్తే అమ్మ 4 తగిలేస్తుంది. నాన్న పోనీలే అనుకున్నా, అమ్మ ఊరుకునే రకం కాదు. అలా ఎవరిని పడితే వాళ్ళని తిట్టొచ్చా? వాడు ఎవడో తెలీదు, ఎందుకు ఊర్లోకి వచ్చాడో తెలీదు. వాడి మా నాన్న పోయేవాడిని అనవసరంగా మాట్లాడిన మాటలకు వాడు పగబెట్టుకుని ఇంటికి రావాలి, నువ్వు అయిపోయినట్టే ఇక అని ఆమె చేసిందంతా చేసేసి
ఏం తెలియనట్టు కూర్చుంది మన పాప భయంతో. అలా ఆ రోజంతా భయపడుతూనే బిక్కు బిక్కుమని గడిపేసింది. అలా రోజులు గడుస్తూ గడుస్తూ ఒక వారం గడిచిపోయింది. అయినా అతడు రాలేదు. దాంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది. అయినా నా పిచ్చి కాకపోతే ఊరికి కొత్తలా ఉన్నాడు. నేను పరిగెత్తుకుంటూ రావటం వల్ల వాడికి నా ఇల్లేదో కూడా తెలీదు. అలాంటప్పుడు తెలుసుకొని వచ్చి నన్ను అమ్మా నాన్నకు చెప్పి తిట్టిచ్చే అంత లేదులే అని ఆమె అనుకుంటూ ఉన్న అదే టైంలో, ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా, శ్రావ్య. తను డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటుంది. తన అన్నయ్య బీటెక్ చేసి హైదరాబాద్లో ఒక మంచి జాబ్ చేస్తున్నాడు. ఇక తన అన్నయ్య పేరు గౌతమ్. శ్రావ్య పేరెంట్స్ ఇద్దరు శ్రావ్యకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. కానీ శ్రావ్యకి భయం ఎక్కువ. దాంతో పెళ్లి చూపులు అనే మాట వచ్చిన ప్రతిసారి భయపడి ఇంట్లో నుంచే చెప్పా చేయకుండా వాళ్ళ పొలం దగ్గరికి పారిపోవడం తనకు అలవాటు. అలా ఆ రోజు కూడా ఆమెకు పెళ్లి చూపులు ఉండడంతో దాంతోనే భయంగానే రెడీ అయ్యింది. కానీ ఆమెకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు. ఎలాంటి వాడు వస్తాడో, ప్రతిదానికి తిడతాడా లేదా కొడతాడా, అసలే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ నాకు. దాంతో ఏదేదో ఆలోచిస్తూ ఉంది శ్రావ్య. అప్పుడే ఆమెకు పిల్లలు పుట్టి తను ముసలిదైపోయినట్టు, ఆ తర్వాత తన పరిస్థితి ఏంటి, వచ్చినవాడు తనతో పాటు ఉంటాడా, సరిగ్గా చూసుకుంటాడా, ఇలా ఏదేదో పిచ్చిదానిలా ఆలోచిస్తూ ఉంటే దాంతోనే ఇక ఒక గంట తర్వాత పెళ్లి చూపులకు వాళ్ళు వస్తారు అనగా ఆమె వెళ్ళిపోవడానికి ట్రై చేసింది ఇంట్లో నుంచి. కానీ వాళ్ళమ్మ ఆమె వెళ్ళిపోతుంది అని ముందే పసిగట్టి గమనించి ఆమెను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపలాగా ఆమె పక్కనే ఉంది. దాంతో పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు ఆమెను చూడటం, వాళ్ళు ఇంటికి వెళ్ళి తర్వాత ఆన్సర్ చెప్తాము అని వెళ్ళిపోవడం. ఇలా పెళ్లి చూపులు అయిపోయి గంట అయ్యింది. అయినా ఆమెకు మనసులో లేదు. భయం పట్టుకుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక అదే చీరలోనే తన పొలం దగ్గరికి వెళ్ళిపోయింది. తన మనసు బాగున్నా బాగోలేకపోయినా ఆమెకు ఒకే ఒక ఊరటనిచ్చే ప్లేస్ అది. తను ఎప్పుడు అక్కడే ఉంటుంది. తన కోసమే అక్కడ ఒక చిన్న గుడిసె టైప్లో వేసి అక్కడ కొన్ని రకాల పూల మొక్కలను కూడా తానే పెంచింది. తన మనసు బాలేని ప్రతిసారి అక్కడే ఉంటుంది తను. ఆ పొలానికి పక్కనే ఒక ఇల్లు కూడా ఉంటుంది. అదే వాళ్ళ బంధువులదే. కాకపోతే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉండడం లేదు. సిటీలో ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. కానీ శ్రావ్యకి పెద్దగా వాళ్ళు పరిచయం లేదు. అలా రోజు ఆ రోజు కూడా మనసు బాగోలేక అక్కడే కూర్చొని ఉంది. కానీ ఆ పొలం పక్కన ఉన్న ఆ ఇంట్లో కూడా చాలా చెట్లు ఉంటాయి. అవి పెళ్లి చూపుల వల్ల కంగారులో పొద్దుటి నుంచి ఆమె ఏం తినలేదు. అందువల్లే ఆకలిగా ఉండడంతో ఆ ఇంటి దగ్గర ఉన్న చెట్ల దగ్గర జామ చెట్లు, ఇంకా మామిడి చెట్లు, పనస చెట్లు, ఇలా చాలా రకాల మొక్కలు అక్కడ కూడా ఉన్నాయి. దాంతో ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకుందామని చెప్పి అక్కడికి వచ్చింది. ఆమె ఎప్పుడూ లేనిది ఆ ఇంటి గేట్ ఈరోజు ఓపెన్లో ఉంది. తను ఎప్పుడు వచ్చినా ఆ ఇంటి గేట్కి తాళం ఉంటుంది. తను ప్రతిసారి గోడ దూకి ఇంట్లోకి వస్తుంది. కానీ ఈసారి తెరిచి ఉండేసరికి సరేలే, ఎవరైనా వచ్చారేమో, ఇక ఒక 4 పళ్ళు తీసుకొని వెళ్ళిపోదాం, చాలాసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మళ్ళీ అమ్మకు చెప్తారు అని ఆమె ఎప్పుడూ కోసుకుంటుంది కాబట్టి అక్కడ ఒక పెద్ద ఆయన కూడా ఉంటాడు. ఆయన కూడా శ్రావ్య రావడం చూసి, ఏంటి తల్లి, కాయల కోసం వచ్చావా అని అడిగాడు. దాంతో శ్రావ్య నవ్వుతూ, అవును బాబాయ్, మళ్ళీ మళ్ళీ పెళ్లి చూపులు. దాంతో భయం వేసింది. పొద్దుటి నుంచి ఏం తినలేదు. అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నానా, ఆకలేస్తుంది, అందుకే వచ్చా. ఇంటికి వెళ్ళి ఓపిక లేదు, తినేసి కొద్దిసేపు పడుకుంటా అని చెప్పి ఆమె చెట్టు ఎక్కి తన జామకాయల్ని కోసి తన చీర కొంగులో వాటిని పెట్టుకొని చెట్టుపై నుంచి కిందికి దూకింది. అంతే, ఆమె అలా దూకినప్పుడు ఆమె ఎప్పుడూ అలాగే చేస్తుంది. నేలపై కరెక్ట్గా ల్యాండ్ అవుతుంది. కానీ ఈసారి ఆమె నేలపై కాకుండా ఎవరో ఒక వ్యక్తి ఆ వ్యక్తిపై పడింది. ఆ స్పర్శ
రాయి లాంటి అతడి శరీర స్పర్శ తెలుస్తుంటే ఒక మత్తైన వాసన అతని దగ్గర నుంచి వస్తూ ఉంటే ఒక్క క్షణం అతని ఛాతిపై ఉన్న ఆమె తల భయంగా అతని వైపు చూసింది. అంతే భయంతో బిక్క చచ్చిపోయింది. అతడేనా ఆ రోజు నేను చూసిన అతను? నేను ఎవరినైతే తిట్టానో అతడేనా అని ఇలా ఆమె ఆలోచిస్తూ ఉంది. అదే క్షణంలో అతడు ఆమెను చూశాడు. చూసి గుర్తుపట్టి లైట్ బేబీ పింక్ కలర్ శారీ, అందంగా మెరిసిపోతూ, ఎక్కువగా మేకప్ లేదు, మట్టిలో మాణిక్యం అంటారు కదా, అంత అందంగా మొహాన చిన్న బొట్టు, దాని కింద కుంకుమ, మెడలో చిన్న చైన్, పెదాలకు లిప్స్టిక్ లేకపోయినా అందంగా ఊరిస్తూ అచ్చం చందమామను తలపించింది ఆ క్షణం ఆమె రూపం. దాంతో అతడు ఆ క్షణం ఆమె నడుము చుట్టూ ఆమె పడినప్పుడే చెయ్యి వేసి పట్టుకున్నవాడు. ఆ క్షణం ఇంకా ఆ చేతిని బిగిస్తూ ఆమెను తనలోకి పొదువుకున్నాడు. ఆమె మాత్రం భయపడిపోతూ టక్కున అతడు ఆదమరుపులో ఉన్నప్పుడే అతడి చేతిని పక్కకు జరిపేస్తూ అతడి పైనుంచి లేచి నిలబడి ఒక్కసారి చుట్టూ చూసింది. ఎవరూ లేకపోవడంతో ఆమె బట్టల కంటిన మట్టిని తుడుచుకుంటూ భయంగా అతడు మొన్న తిట్టిన దానికోసం ఇప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడేమో, తిడతాడేమో అని భయంతో ఆమె కొంగులో ఉన్న జామకాయలు కూడా వదిలేసి చిన్న పిల్లలా భయపడి పరిగెత్తుకుంటూ పారిపోయింది అక్కడి నుంచి. ఆమె వేస్తున్న వేషాలు చూసి అతడికి నవ్వు వస్తుంటే లేచి అతడి బట్టలకు కూడా అంటుకున్న మట్టిని కూడా తుడుచుకుంటూ హే ఆగు అన్నాడు. అయినా మన పాప వినే రకం కాదు కదా. దాంతో పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. ఇంటికి వెళ్దామా అంటే ఆ అబ్బాయి వచ్చే దారి నుంచే వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళటానికి అస్సలు కుదరదు ఇప్పుడు. అతడి దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఆమె పొలంలో ఉన్న ఆ చిన్న గుడిసెలోకి వెళ్ళి దాక్కుంది. దాంతో అతడు రాడు కనిపెట్టలేడు అనుకుంది. కానీ ఆమె అనుకునే దానికి విరుద్ధంగా ఆమె భయపడుతున్న అదే టైంలో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఆమె పక్కనే వచ్చి నిలబడ్డాడు. ఆమె వైపు చూస్తూ కళ్ళెగరేస్తూ. అంతే, ఆ గుడిసెలో పెద్దగా లైటింగ్ లేకపోయినా అతడి రూపం మెరిసిపోవడం చూసి ఆశ్చర్యపోతూ అతని వైపు చూస్తుంటే, కానీ అతడు మాత్రం ఆమెను చూస్తూ జామకాయలు వద్దా అంటూ అతడు పాకెట్లో పెట్టుకున్న వాటిని ఆమె ముందు పెట్టేసరికి ఆమె భయపడిపోతూనే చిన్నపిల్లలా చెవి దగ్గర చేతులు పెట్టుకొని సారీ అండి, కావాలని చెయ్యలేదు, ఆ రోజు మీరు తిట్టారా భయం వేసి నేను అలా అని, సారీ నేను కావాలని చెయ్యలేదు అని ఆమె ముద్దుగా మాట్లాడుతున్న మాటలకు అతడి పెదాలు అందంగా విచ్చుకున్నాయి. అతడు అలాగే ఆమె వైపు చూస్తుంటే అతడి కళ్ళు ఆమెను కట్టిపడేస్తున్నాయి. అతడి కళ్ళు ఏంటో ఏదో చెప్తున్నాయి ఆమెకి. అలాగే చూస్తున్న ఆమెకు ఫస్ట్ బయటికి పద, ఇక్కడ చాలా వేడిగా ఉంది, పైగా మనం ఇక్కడే చాలాసేపు ఉంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు అంటూ అతడు ఆమె చెయ్యి పట్టి బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత అక్కడే బయట ఒక రాయిలాగా వేసి ఉండడంతో దానిపైన అతడు కూడా కూర్చొని ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాడు. దాంతో ఆమె భయపడుతూ నా పేరు శ్రావ్య అంది. ప్రామిస్ చేసి చెప్తున్నా, కావాలని చెయ్యలేదు. అప్పటికే ఆమె భయంలో ఉన్న మీరు అలా వచ్చేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాక అలా మిమ్మల్ని ఆ రోజు తిట్టేశా. పైగా మీరు నన్ను చాలానే తిట్టారు కదా అని అమాయకంగా మళ్ళీ ఆమె మాట్లాడుతూ ఉంటే, సర్లే ఏడవకు, నువ్వు ఇందాక అక్కడ జామకాయలు పెరుగుతున్నావు కదా, అక్కడ పనిచేసే ఆయన్ను అడిగాను నువ్వు ఎవరు అనే దాంతో. వాళ్ళు చెప్పారు నువ్వు ఎవరు అనేది. మీ పేరెంట్స్ మీరు ఇక్కడే ఉంటారంట కదా. నేను మొన్న నువ్వు నన్ను తిట్టావని మళ్ళీ మీ అమ్మకు చెప్పనా అని అడిగాడు ఐబ్రోస్ ఎగరేస్తూ. అప్పటికే ఆమె దేనికి భయపడుతుందో అతడు పసికట్టి దానికి ఆమె వద్దండి ప్లీజ్, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. అమ్మకు చెప్తే ఇంకా నా పని అంతే. నేను ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, రానివ్వదు కూడా. నాకు తెలుసు, అసలే ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఇక ఉన్నది ఆ పొలం. ఈ పొలం చుట్టూ ఇక్కడ ఉన్న పూల మొక్కలు. ఎప్పుడైనా అలా వచ్చి కూర్చుంటూ ఉంటా.
మీరు చెప్తే కనుక అమ్మ నన్ను ఇక్కడికి రానివ్వదు. ప్లీజ్ అండి అంటూ ఆమె క్యూట్గా చెప్తూ ఉంటే దానికి అతడు చిన్న స్మైలింగ్ ఫేస్తో సరే అయితే నేను మీ అమ్మకు చెప్పను, కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెడతావా అని అడిగాడు. ఆమె చేస్తాను అన్నట్టు తల ఊపడంతో అయితే ఒక పని చేయి, నేను ఒక్కనే ఉంటా ఆ ఇంట్లో, ఒక 4 డేస్ ఉంటా. నాకు 4 డేస్ వంట నువ్వే చేసి పెట్టాలి, అలాగే నా బట్టలు ఉతకాలి, నా పనులన్నీ చేసి పెట్టాలి. నేను నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. పైగా మా ఇంటి ముందున్న తోటలో నువ్వు రోజు ఫ్రూట్స్ దొంగతనం చేస్తున్నావు కదా, అవి కూడా ఫ్రీగా నువ్వే కోసుకోవచ్చు అని అతడు అంటూ ఉంటే ఆమె ఉక్రోషంగా నేనేం దొంగతనం చేయలేదు, వాటికి నేనే నీళ్లు పోస్తా, వాటిని ఇక్కడ ఎవరు లేనప్పుడు వాటిని నేనే చూసుకుంటున్నా, అలాంటప్పుడు నేను నేను కోసుకొని తినడం తప్ప అది దొంగతనం ఎలా అవుతుంది అని మొండిగా వారించింది ఆమె కూడా. దాంతో అతడు కోపంగా చూస్తే నోరు మూసుకొని చెప్పిన పని చేయి, నాకు ఎక్కువగా అతివాగుడు వాగడం ఇష్టం ఉండదు అని అన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు ప్రస్తుతానికి నాకు ఇంట్లో ఆ పనులు చేసి పెట్టి చాలు, 4 డేస్ మాత్రమే, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను, నువ్వు ఫ్రీ అయిపోతావు అనేసరికి ఆమెలో ఏదో ఒక చిన్న టైప్ ఆఫ్ బాధ. వెళ్ళిపోతారా వెళ్ళిపోతారా అని 2 సార్లు అనుకుంది. అతడు మొదటిసారి ఆమెని తిట్టిన రోజు ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఆమె అతన్ని ఎందుకని అన్నిసార్లు గుర్తుకు చేసుకుంటుందో ఆమెకు అర్థం కాలేదు. ప్రతిసారి గుర్తుకొస్తూనే ఉన్నాడు. అసలు ఎవరతను, ఎందుకు కనిపించాడు, ఎందుకు తిట్టారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు మాయమయ్యారు, ఇలా ఏదేదో అసలు ఎక్కువగా ఆలోచిస్తుంది. ఇక అతడి గురించి ఎక్కువగా ఆలోచించడంతో కలలో కూడా వచ్చేవాడు. ఆమె వయసు ప్రభావమో లేదా తను చూసే కొరియన్ డ్రామాస్ ప్రభావమో అతడు ఆమె మీద కేర్ చూపిస్తున్నట్టు ఆమెను టచ్ చేస్తున్నట్టు ఇలా ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉండేది. అతడు ఎవరో తెలియకపోయినా, అతడు ఎక్కడ ఉంటాడో తెలియకపోయినా, కానీ అతడే ఇలా 4 రోజులు ఆమెకు అన్నీ చేసి పెట్టడానికి రమ్మనేసరికి ఒక్క క్షణం ఆమె ఆన్సర్ చెప్పడానికి ఆలోచించలేదు. సరే అని ఒప్పుకుంది. అతడు ఏదో తన అమ్మకు చెప్తాడని కాదు, భయపడి కాదు, ఏదో తెలియని ఫీలింగ్తో ఒప్పుకుంది ఆమె. ఆ తర్వాత అతడు లేచి ఆమె దగ్గరగా వచ్చి ఆమె చేతిలో ఆ జామకాయలు పెట్టి ఆమెను ఎందుకో తెలీదు ఒక క్షణం పైనుంచి కింది దాకా చూసి తేరిపారా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెళ్ళిపోతున్న అతడి వైపు చూసి అంతవరకు అతడి బాడీ స్మెల్ ఆమె దగ్గరగా రావడంతో ఊపిరి భారంగా తీసుకొని వదులుతూ ఎవర్రా పాప నువ్వు, ఆ కళ్ళు చూడు అని తిట్టుకుంటూ ఆమె అతన్ని తిట్టుకుంటూనే ఆ జామకాయలు తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. యథావిధిగా ఇంటికి వచ్చిన ఆమెకు తెలిసింది ఏంటి అంటే ఆమెకు పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయి అని. అవి ఎందుకు క్యాన్సిల్ అయ్యాయో కూడా ఆమెకు తెలీదు. ఆమె అడగాలి అని కూడా అనుకోలేదు. ఆ తర్వాత కానీ ఉన్నట్టుండి ఆమెకు ఒకటి గుర్తొచ్చింది. అతడి పేరు అడగడం మర్చిపోయాను, రేపు అతడి పేరు అడిగి కనుక్కోవాలి అని అదే ఎక్సైట్మెంట్లో మరుసటి రోజు కోసం ఈ రోజు నుంచే ప్రశాంతంగా నిద్రపోయింది ఆమె. అలా ఫుల్గా నిద్రపోయి మరుసటి రోజు 8 గంటలకు నిద్ర లేచి ఇంట్లో తన అమ్మకు పనుల్లో సాయం చేసి వాళ్ళ ఆ రోజు ఎవరిదో ఫంక్షన్ ఉండడంతో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వెళ్తూ ఉండడంతో తనని రమ్మన్నా కూడా ఆమె లేదు నేను రాను అని చెప్పేసి తప్పించుకుంది అతన్ని కలవడం కోసం. ఆ తర్వాత ఒక నార్మల్ హాఫ్ సారీ వేసుకొని రెడీ అయ్యి ఫస్ట్ తన పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ తను పెంచుకుంటున్న పూల మొక్కలకు నీళ్లు పట్టి ఆ తర్వాత ఆ అబ్బాయి చెప్పాడు కదా అందుకోసం అతడి ఇంటి వైపు భయంగానే అడుగులు వేసింది. ఆమె చేస్తుంది తప్ప కాదా ఇలా ఏదో 1,00,000 ఆలోచనలు ఆమె మైండ్ని తొలిచేస్తున్నట్టు అనిపించింది ఆ క్షణం. అప్పుడే ఆమె ఆ ఇంటి గేట్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఎప్పుడు కాపలాగా ఉండే బాబాయ్ ఈరోజు అక్కడ కనిపించలేదు. ఏంటి ఈయన ఎక్కడికి వెళ్ళాడు అని ఇలా ఆలోచిస్తూనే ఇంట్లోకి వెళ్ళింది తను. ఆ తర్వాత అలా వెళ్ళిన ఆమెకు ఆ ఇంటి గుమ్మం తలుపులు తీసే ఉండడం చూసి
ఒక క్షణం భయంగానే అక్కడికి వెళ్ళి తలుపుపై 2-3 సార్లు నాక్ చేసింది. అయినా ఎవరూ పలకలేదు. దాంతో ఆ ఇల్లు చూస్తుంటేనే కొంచెం భయం వేసింది. ఆ ఇంట్లో ఇంతకుముందు తన చిన్నప్పుడు ఒక పెద్దావిడ ఉండేది. తను వరుసకు అమ్మమ్మ అవుతుంది. తనే మన యష్ బాబు నానమ్మ. శ్రావ్యకి చిన్నప్పుడు శ్రావ్య అమ్మకు బాగా గుర్తు. అక్కడికి వచ్చిన ప్రతిసారి ఆవిడతో ఆడుకునేది. కానీ ఆ తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత ఆమె ఇంటి బయట నుంచి వచ్చి కాయలు తెంపుకొని వెళ్ళేదే తప్ప ఇంట్లోకి ఎప్పుడూ రాలేదు తను. అలా గుమ్మం దగ్గర ఆలోచిస్తూ ఉన్న తనకు, ఏంటి ఇక్కడే ఉన్నావు, లోపలికి రావా అన్న గొంతు వినిపించేసరికి ఆ గొంతు తనకు బాగా తెలిసిన గొంతు, తన దగ్గరగా విన్న గొంతు. దాంతో అతని మాటలు వినిపించిన వైపు చూడగా అతడు పైనుంచి రైలింగ్ పట్టుకొని ఆమెను చూస్తూ లోపలికి రమ్మన్నట్టు సైగ చేశాడు. దాంతో అతన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది, జిమ్ డ్రెస్లో జిమ్ చేయడం వల్ల చెమటలు కారుతూ ఉన్న అతడి దేహం టవల్తో చెమటను తుడుచుకుంటూ 5 మినిట్స్లో వస్తాను, కిచెన్లో అన్నీ ఉన్నాయి, కాఫీ ప్రిపేర్ చేయి అని చెప్పి అతడు రూమ్లోకి వెళ్ళిపోతే ఆమె ఆశ్చర్యంగా వెళ్ళిపోతున్నా అతని వైపు చూసి ఫస్ట్ ఆ ఇల్లును చూసి మళ్ళీ కిచెన్ ఎక్కడుందో తనకు కొంచెం కొంచెం గుర్తుంది కాబట్టి కిచెన్లోకి వెళ్ళి ఒక మంచి కాఫీ పెట్టడం కోసం అక్కడ వస్తువులన్నీ ఉన్నాయా లేదా అని చూసి ఆ తర్వాత ఒక మంచి ఫిల్టర్ కాఫీ పెట్టింది స్ట్రాంగ్గా. అతడు చెప్పినట్టుగానే 5 మినిట్స్లో ఫేస్ వాష్ చేసుకొని కిందికి వచ్చాడు. కనీసం అమ్మాయి కదా అని చెప్పి షర్ట్ అయినా వేసుకోవచ్చు కదా, దొంగ మొహమోడు అలాగే వచ్చాడు అర్ధనగ్నంగా. వీడు నాకు ఫ్రీ షో చేసి చూపిస్తున్నట్టు ఏంట్రా బాబు అది అని తిట్టుకుంది ఆమె. అలా తిట్టుకొని ఉండిపోయింది. శ్రావ్య కాఫీ ట్రేప్ అతడు ముందుకు తెచ్చి భయంగా తలను నేలకు వంచుకొని అతడి కాఫీ అందించేది. అతడు ఆ కాఫీ తీసుకొని ఆమె ముందే కాలు మీద కాలు వేసుకొని పొగరుగా ఒక సిప్ చేసి ఒక క్షణం కాఫీ టేస్ట్ బాగుండేసరికి దాని ఫ్లేవర్ని ఆస్వాదిస్తూ, పర్లేదే, నీ తింగర్తనానికి వంట చేయడం, కాఫీ చేయడం, పెట్టడం ఇలాంటివన్నీ రావనుకున్నా, పర్లేదు బాగానే చేశావు అని అన్నాడు. సరే కానీ నువ్వు కాఫీ తెచ్చుకో, నాకిలా దిష్టి పెడుతూ ఉంటే నాకు నచ్చదు అని అతడు కోపంగా అంటుంటే ఆమె అతడి వైపు కోపంగా చూస్తూ, దొంగ సచ్చినోడు, కష్టపడి పెడితే బాగుంది అని చెప్పడానికి తిట్టి మరీ చెప్తున్నాడు, వీడి అతివాదం అని తిట్టుకుంటూ ముందే మనసులో శ్రావ్య తిట్టుకుంటూ ఉంది. ఆ తర్వాత అతడు చెప్పాడు కాబట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆమె కూడా కాఫీ కలుపుకొని తెచ్చుకొని కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగుతుంటే కళ్ళు మూసుకుంటూ కాఫీని ఫీల్ అవుతూ తాగుతుంటే ఆమె అలా చేస్తూ ఉంటే అతడు ఆమెను చూస్తూ కాఫీ తాగుతున్నాడు. అతడి కళ్ళల్లో ఒక మెరుపు ఆమెను చూసినప్పుడు అలాగే చూస్తూ, హే మెంటల్ కేస్ అన్నాడు. అంతే, కాఫీ అప్పటిదాకా ఎంజాయ్ చేసింది కాస్త తేరుకొని, ఏంటండి అంది భయంగా. కాఫీ చేస్తే సరిపోతుందా, నాకు ఫుడ్ ఎవడు ప్రిపేర్ చేస్తాడు, నీ బాబా అని అడిగాడు. దాంతో ఆమెకి కోపం వస్తున్నా అతన్ని కొరా మనసులో తిట్టుకుంది. అతడు తిట్టుకుంది చాలే కానీ వాళ్ళ ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది, బిర్యానీ చేయడం వచ్చా అని అడిగాడు. ఆమె వచ్చు అని తల ఊపడంతో, పర్లేదే, ఈ కాలంలో అమ్మాయిలకు వంట చేయడం రాదు అని అనుకున్నా, నీకు వచ్చే అని అన్నాడు అతడు. దానికి ఆమె ఉడుక్కుంటూనే, ఏం చేయమంటారు, మా అమ్మ ఇంట్లో ఖాళీగా ఉన్నానని చెప్పి పెళ్లి కుదిరేంత వరకు వంట వార్పు నేర్చుకోవే అని వచ్చినవన్నీ నేర్పించడం మొదలు పెట్టిందిలేండి, నా మీద కక్ష కట్టి అని తిట్టుకుంటూ చెప్పింది మన పాప. తన బాధను అంతా చెప్పింది. దాంతో అతడు నవ్వుతూ ఆమె వైపు చూసి, సర్లే, నేను ఫ్రెష్ అయి వచ్చేలోపు మంచి బిర్యానీ చేసి రెడీగా ఉంచు అని చెప్పి అతడు లేచి వెళ్ళిపోతూ ఉంటే, సార్, ఇంతకీ ఈ పొగరుబోతు గారి పేరేంటి, కొంచెం చెప్తారా అని అడగలేక ధైర్యం తెచ్చుకొని అతడికి వినిపించదు అనుకుంటూనే అడిగేసింది మన పాప. అతడు ఆమె వైపు కోపంగా చూసి, వాట్, నేను పొగరబోతున్నా అన్నాడు. ఆమె టక్కున నాలుకను కరుచుకుంటూ, బుద్ధి లేదే నీకు అనుకుంటూ,
అది కాదు సార్, మీ పేరేంటి అని అడగబోయాను అంతే. అదే మా ఊర్లో పొగరుబోతు అంటే ముద్దుగా, హ్యాండ్సమ్‌గా, చార్మింగ్‌గా ఇలా అన్నమాట అని ఆమె చెప్తుంటే అతడు ఆమె వైపు పైనుంచి కింది దాకా చూసి, "ఏంటి అంత అందంగా ఉన్నానా? నచ్చేసానా?" అని అడిగాడు హస్కీగా. దాంతో ఆమె ఒక్క క్షణం అడుగు తడబడి వెనక్కి వేస్తుంటే, అది కాదు సార్" అని భయపడుతూ గుటకలు మింగుతూ, "అదేంటంటే మీ పేరు తెలుసుకుందామని తత్తరపాటులో అడిగేశానండి." దాంతో అతడు నవ్వుతూ, "సర్లే, నా పేరు యష్" అని చెప్పాడు. దాంతో ఆమె అతడి పేరు 2 అక్షరాలైనా ఎందుకు అది ఒక డెవిల్ పేర్లా అనిపించింది. ఆ క్షణం దాంతో ఆమె ఇంకేం మాట్లాడకుండా సైలెంట్‌గా వంటగదిలోకి వెళ్ళిపోతున్న ఆమె వైపు చూసి ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ, "ఇది నీ ఓపికతో బాగానే ఆడుకుంటుందిరా. కొంచెం కంట్రోల్‌లో ఉండు. లేదంటే తర్వాత అమ్మ నా తాట తీస్తుంది" అని ఊపిరి పీల్చుకుంటూ ఫస్ట్ స్నానం చేయడం కోసం రూమ్‌లోకి వెళ్ళిపోయాడు మన యష్ బాబు. ఆమె కిచెన్‌లోకి వచ్చి అతనితో ఇందాక మాట్లాడింది గుర్తుకు చేసుకుంటూనే చిన్న స్మైలింగ్ ఫేస్‌తో వంట చేయడం స్టార్ట్ చేసింది. చికెన్ తీసుకొని ఫస్ట్ కడిగి ఆ తర్వాత మసాలా అన్నీ రెడీ చేసుకొని బిర్యానీకి రెడీ చేసి, ఉత్త బిర్యానీ ఏం తింటారు అని దాంట్లోకి కొద్దిగా రైతా, ఇంకొద్దిగా మటన్ కర్రీ కూడా వండింది. అమ్మ దగ్గరుండి వంట నేర్పించింది. అందుకే మంచిదయింది అని అనుకుంటూ ఆ స్మెల్‌కి కడుపులో ఎలకలు పరిగెత్తడంతో అతడు రాకుండా తింటే చాలా చండాలంగా ఉంటుంది, బాగోదు అని అనుకుంటూ అన్నీ డైనింగ్ టేబుల్‌పై సర్ది అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అతడు ఫుల్‌గా పైకి వెళ్ళి ఒక గంట సేపు చల్లనీటితో స్నానం చేసుకొని అతనిలో కలుగుతున్న వేడిని బయటికి రానివ్వకుండా చల్లార్చేస్తూ రెడీ అయ్యి బయటికి వచ్చాడు. ఒక స్కై బ్లూ కలర్ షర్ట్, దాని కిందికి జీన్స్ ప్యాంట్, పైన 2 బటన్స్ ఓపెన్ చేసి పిచ్చ హ్యాండ్సమ్‌గా పైనుంచి స్టెప్స్ దిగుతూ వస్తుంటే కేజీఎఫ్‌లో అచ్చం రాకీలా పిచ్చ హ్యాండ్సమ్‌గా అనిపించేసరికి ముద్దు పెట్టాలి అనిపించింది ఆమెకు. కానీ ఆమె ఏం ఆలోచిస్తుందో గుర్తుకు వచ్చేసరికి తన ఆలోచనలకు తిట్టుకుంటూ తప్పు చేస్తున్నట్టు అనిపించింది. దాంతో సైలెంట్ అయిపోయింది. థు నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఆమె. అతడు కిందికి వచ్చి ఆమె వడ్డిస్తూ ఉంటే ఆమె వైపు చూడకుండానే ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అతను చెప్పింది జస్ట్ చికెన్ బిర్యానీ మాత్రమే. అయితే ఆమె మటన్ కర్రీ కూడా వండి ఉండడం చూసి అతడు చిన్నగా స్మైల్ చేసి, "ఏం మాట్లాడకుండా, నాకు ఒక్కడినే తినడం అలవాట్లేదు. నువ్వు కూడా కూర్చొని తిను" అని అతడు అనేసరికి అతడు అనడం ఆలస్యం. కూర్చొని ప్లేట్లో పెట్టుకొని ఫుల్లుగా తినడం స్టార్ట్ చేసింది. మనసులో ఇతడికి వండి పెడుతూ ఉంటే, "ఇక్కడే తిన్నానంటే నేను ఖచ్చితంగా లావైపోతా. అప్పుడు అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం ఏమో కానీ ఒక్కటి కూడా కుదరదు" అని తింటూ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తూ తింటుంది. అతడు తింటూనే ఆమెను గమనిస్తూ ఆమె వైపు చూసేసరికి, "నువ్వు ఎక్కడ చదువుకున్నావు?" అని అడిగాడు. దాంతో ఆమె చదువు అయిపోయినట్టు డిగ్రీ కంప్లీట్ చేశానని అలా చెప్తూ ఉంటే, "మరి ఆ తర్వాత ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు? ఏదైనా చెయ్యొచ్చు కదా" అని అతడు అంటుంటే, "ఆడపిల్లని కదండీ! అమ్మా నాన్న ఇప్పుడు చదువుకునేదాకా ఇప్పుడు చదువుకున్నది చాలమ్మా. ఆడపిల్లకి ఆ మాత్రం చదువు ఉంటే చాలు. నువ్విప్పుడు బయటికెళ్ళి జాబ్ చేస్తాను అంటే చూసేవాళ్ళు నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. అప్పుడు అవసరమా చెప్పు? అవన్నీ అదేదో ఇంట్లో ఉంటే ఎలాగో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. పెళ్లి చేసిన తర్వాత అతడు ఏదైనా జాబ్ చెయ్యమంటే చేద్దువు గాని, లేదంటే లేదు" అని అమ్మా నాన్న చెప్పేశారండి. అందుకే ఏం చెయ్యలేదు అని ఆమె చెప్తుంటే, అతడు "నువ్వేం చేయాలనుకుంటున్నావు?" అని అడిగాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. దాంతో ఆమె నవ్వుతూ, "నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ ఇక్కడ ఛాన్స్ లేదు కదా. సిటీకి వెళ్దామంటే అమ్మ వాళ్ళు పంపించరు. అలాంటప్పుడు అలాంటి ఆశలు, కలలు అనవసరం అనిపించింది. అందుకోసం అని చెప్పే సైలెంట్ అయిపోయా. నాకు ఎలాగో సిటీకి వెళ్ళే ఛాన్స్ లేదు.
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అయ్యి అంత ఛాన్స్ కూడా లేదు. అసలు చదువుకోవడానికి ఒప్పుకొని వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి పంపించడం అస్సలు జరగని పని అని ఆమె ధోరణిలో ఆమె చెప్పుకుంటూ పోతుంది అతనితో. అతడు ఆమెతో మాట్లాడుతూనే తినడం కంప్లీట్ చేసి ఆమెది కూడా అయిపోవడంతో ఆమె అవన్నీ తీసేసి క్లీన్ చేసి హాల్లోకి వచ్చి కూర్చుంటూ, మీకు మధ్యాహ్నం ఏం తింటారో చెప్తే అది కూడా వండేస్తాను, తర్వాత ఇంటికి పోతాను అని ఆమె చెప్తుంటే దానికి అతడు ఆమె వైపు కొంచెం చురుగ్గా చూసి, నేనిప్పుడు బయటికి వెళ్తున్నా, నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు అని అన్నాడు. దాంతో ఆమె భయపడుతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీతో రావడం ఏంటి? అది బయటికి తిరగడం ఏంటి? ఎవరైనా చూస్తే డైరెక్ట్గా వెళ్ళి మా అమ్మ నాన్నతో చెప్పేస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చి వంట చేసి పెట్టడం కాదు కదా, కనీసం నన్ను మా పొలం దగ్గరకు కూడా పంపించరు. పెళ్ళి అంటున్నారు, ఆ పెళ్లి కూడా చేస్తారు ఒక కట్టె తీసుకొచ్చి. అంత పని చేయకండి మహానుభావా అని ఆమె అంటుంటే అతడు ఏం మాట్లాడకుండా ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అంతే, ఆ క్షణం ఆమె నోట్లో నుంచి మాట బయటికి రాలేదు. ఏదో చెప్పాలి అని ప్రయత్నించింది, కానీ మాట అయితే బయటికి రాలేదు. అతడు ఆమె వైపు చూస్తూ, ఈ రోజంతా నాతోనే ఉండబోతున్నావు నువ్వు, ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళేది లేదు అంటూ ఆమె చెప్పేది కూడా వినకుండా లాక్కుపోయాడు. ఆమెను కార్లో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఆమెను తీసుకొని వాళ్ళ ఊరు నుంచి దాదాపు ఒక 3 కిలోమీటర్స్లో ఒక సిటీ లాగా టౌన్ ఉంటుంది. అక్కడ అన్నీ దొరుకుతాయి. అక్కడ ఒక మాల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ మాల్లోకి ఆమెను తీసుకెళ్ళి ఒక మంచి డ్రెస్ తీసుకొని ఆమె చేతికిచ్చి, ఇది వేసుకోరాపో అని అన్నాడు. అది ఒక అందమైన లెహంగా, బేబీ పింక్ కలర్లో, పెళ్లి చూపుల రోజు కట్టుకున్న పట్టు శారీ లాగే అదే కలర్లో లెహంగా ఇచ్చి, అది వేసుకోపో అని ట్రయల్ రూమ్లోకి పంపించాడు. ఆమెకు అర్థం కాకుండానే ఆమె అడగాలి అనుకుంటుంది. అతడు కోపంగా చూస్తున్నాడు. దాంతో భయపడుతూనే దాన్ని వేసుకొని బయటికి వచ్చింది. ఆమెను ఆపాదమస్తకం చూస్తూ కళ్ళు ముయ్యడం కూడా మర్చిపోయి చూస్తుంటే అతని చూపులు తాళలేక సిగ్గుతో ముడుచుకుపోయింది ఆమె ఆ క్షణం. ఆ తర్వాత ఆమె వేసుకున్న ఆ డ్రెస్ని కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోవడంతో వేసుకుని వచ్చిన డ్రెస్ని బ్యాగ్లో పెట్టించి ఆమెను తీసుకొని అదే లెహంగాలో బయటికి వచ్చాడు. అని ఆ డ్రెస్ని చేతుల్లో పట్టుకొని అతడి వెనుక నడుస్తూనే, మీరు ఈ డ్రెస్లో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను నేను ఎప్పుడు ఇలాంటివి వేసుకోలేదు, ఇలాంటి డ్రెస్సులో చూసుకోలేదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఆమె నడుము దగ్గర బ్లౌజ్ని కవర్ అవ్వడానికి పైకి కిందికి అవస్థలు పడుతూ పెరుక్కుంటూ ఉంటుంది. ఆమె అలా చేస్తూ ఉంటే, ఇటు చూడు అంటూ కార్లో కూర్చున్నాక అతడి కళ్ళలోకి ఆమె కళ్ళు పెట్టి చూస్తూ, నీ చుట్టూ ఎవరూ లేరు, నువ్వు నీ కాన్ఫిడెన్స్ని కోల్పోకు, ఎందుకు భయపడతావు? నీకు నువ్వు మాత్రమే నీ ప్రపంచంలో ఉన్నావు అని అనుకో. ఇక ఈ డ్రెస్ నీకు పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, ఈ డ్రెస్ వేసుకొని రావాలి. నువ్వు ఇది తీస్తాను అంటే అస్సలు ఒప్పుకోను అనేసరికి ఆమె సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఒక బ్యూటీ పార్లర్ దగ్గరికి ఆమెను తీసుకెళ్ళి ఆమెకు మేకప్ అలాగే హెయిర్ని కూడా స్టైల్గా లీవ్ చేసేలా కర్లీగా అందంగా ఆమె కోసం అప్పటికప్పుడు నగలు కూడా తెప్పించేశాడు. ఆ తర్వాత అవి పెట్టుకొని బాపు బొమ్మలా రెడీ అయింది. తనకి తానే కొత్తగా అనిపిస్తూ ఉంటే అతడు వెంట నడుస్తూ ఉంటే కరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వచ్చి చేరుకున్నారు. ఒక్క క్షణం ఆ ఫంక్షన్ హాల్ చూడగానే భయంతో టెన్షన్తో అలాగే చూస్తూ ఉండిపోయి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇదే ఫంక్షన్కి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు, మీతో ఎందుకు వచ్చాను అని నన్ను తిడతారు, ఈ రోజు నా పని అయిపోయింది అని ఆమె భయపడుతూ ఉంటే, నిన్ను ఎవరు ఒక్క మాట కూడా అనరు, అలాగే నిన్ను తిట్టరు కూడా అంటూ అతను అప్పటిదాకా అతడి పాకెట్లో పెట్టుకున్న ఒక మాస్క్ని ఆమె మొహానికి పెట్టి, ఇప్పుడు చూడు, ఎవరైనా ఈ మేకప్లో, ఈ డ్రెస్లో, ఈ మాస్క్లో నిన్ను గుర్తుపడతారా అని అడిగేసరికి ఆమె షాక్ అయి లేదు అని తల ఊపింది. దాంతో అతడు ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను తీసుకొచ్చి అందరికీ అక్కడంతా
ఆమెకు తెలిసిన వాళ్ళే. వాళ్ళందరితో అతడు ఆ అమ్మాయిని తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి తను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అని అందరికీ పరిచయం చేసేస్తాడు. దాంతో కానీ శ్రావ్య ఒక్క మాట కూడా యష్ మాటలకు కాదు లేదు అని ఆన్సర్ చెప్పడం లేదు. అది ఎందుకు ఆమెకు అర్థం కావడం లేదు. నేనేనా, ఎందుకు నువ్వు అని చెప్పలేకపోతున్నావు, ఎందుకు చెప్పలేకపోతున్నా అని ఆలోచిస్తూ అతడి వెంట ఒక బొమ్మలా వెళ్ళిపోతుంది ఆమె. ఆమె అలా ముందుకు వస్తూ ఉన్నప్పుడే తన పేరెంట్స్ కూడా వాళ్ళకెదురు వచ్చారు. ఒక్క క్షణం తన భయపడిపోయింది. చచ్చిపోయాను ఇప్పుడు అనుకుంటూ అమ్మ అమ్మ నన్ను గుర్తుపట్టేస్తుందేమో అని మాస్క్ లోపలే భయపడుతూ అనుకుంటూ ఉంది. కానీ శ్రావ్య వాళ్ళ అమ్మగారు తన వైపు డౌట్గా చూస్తూ ఉంది. అలా చూస్తూ ఉందే తప్ప గుర్తుపట్టలేకపోయింది ఆవిడ. మన యష్ బాబు ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది యష్ బాబుని. వాళ్ళు అలా అడిగేసరికి దాంతో మనవాడు ముందే తన నడుంపై చెయ్యి వేసి నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అత్తయ్య అని కూల్గా చెప్పాడు. క్షణం శ్రావ్య కళ్ళు పెద్దవయ్యాయి. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అని తన అమ్మకి ఎంత ధైర్యంగా చెప్పాడు. పైగా తను అత్తయ్య అని తన అమ్మని పిలిచాడు. దాంతో భయంగా చూస్తూ ఉన్న టైంలో వాళ్ళు కూడా నవ్వుతూ అవునా బాబు, అమ్మ వాళ్ళు రాలేదా అని అడిగారు. వాళ్ళు అలా అడిగేసరికి దాంతో యష్ బాబు రాలేదు అన్నట్టు సమాధానం ఇవ్వడంతో సరే బాబు అయితే అని శ్రావ్య వాళ్ళ పేరెంట్స్ పక్కకు వెళ్ళిపోతే శ్రావ్య ఆశ్చర్యంగా అతడి షర్ట్ పట్టుకొని లాగుతూ ఏం మాట్లాడారు మీరు, మా పేరెంట్స్తో మీరు ఇందాక చెప్పింది ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని ఇక్కడున్న ఆల్మోస్ట్ అందరికీ చెప్పారు. అసలు ఎలా, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను, మీకు ఒకవేళ ఇక్కడ నన్ను ఎవరైనా గుర్తుపట్టి మా పేరెంట్స్కి వెళ్ళి చెప్తే ఏమవుతుంది, ఒకవేళ మా మమ్మీ నన్ను గుర్తుపడితే ఇంటికి వెళ్ళాక చీపురు కట్ట తిరిగేసి కొడుతుందండి అని ఆమె భయపడిపోతూ చెప్తూ ఉంటే అతడు ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తూ అలా ఏం జరగదు, నిన్ను ఎవరు గుర్తుపట్టరు. ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఫ్యూచర్లో మన మీటింగ్ తలుచుకోగానే నువ్వు నవ్వుకుంటావు. ముందు చెప్పినట్టు సైలెంట్గా రా, తర్వాత చూసుకుందాం ఏం జరిగినా అని ఆమెను తీసుకొని స్టేజ్ పై జరుగుతున్న ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి జస్ట్ ఆల్రెడీ గిఫ్ట్గా తెచ్చిన రింగ్స్ని వాళ్ళకిచ్చి వాళ్ళ ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పి బాయ్ చెప్పి వచ్చేశాడు. అక్కడ ఉన్న అందరి దృష్టి యష్ పైన, అతడి పక్కన ఉన్న శ్రావ్య పైనే ఉంది. శ్రావ్య అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అక్కడున్న వాళ్ళకు, కానీ ఎవ్వరూ ఆమెను గుర్తుపట్టలేదు. దాంతో భయపడుతూనే ఆమె అతడి వెంట వచ్చి చాలాసేపు అక్కడే ఉంది. అలా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఫుడ్ తినడం కోసం వెళ్దాం రమ్మన్నా కూడా శ్రావ్య నేను రాను, తింటున్నప్పుడు మాస్క్ తీయాలి, ఎవరైనా నన్ను చూస్తే ఇంకంతే అని ఆమె భయపడిపోతూనే కోపంగా కార్ దగ్గరికి వచ్చి నిలబడింది. పాపం ఆమె కోసం అని చెప్పి అతడు కూడా ఆమె వెంటే వచ్చేశాడు మన యష్ బాబు. ఆ తర్వాత ఆమె అతడి వైపు కోపంగా చూస్తూ ఇందాక మీరు నాకు ఆన్సర్ ఇవ్వలేదు, అందరికీ ఎందుకు అలా చెప్పారు, పైగా మీకు మా పేరెంట్స్ ముందే తెలుసా, అత్తయ్య మామయ్య అని చెప్పి పిలుస్తున్నారేంటి అని కొంచెం గట్టిగా మొండిగా అడిగింది. దాంతో అతడు మేము రిలేటివ్స్ అని చెప్పి నాకు ముందే తెలుసు, వరుసకు మీ అమ్మ నాకు అత్త అవుతుంది, అందుకని అలా పిలిచాను, తప్పేముంది, ఇక వాళ్ళ ముందు అంటావా ఫోర్స్ కొట్టడం కోసం నేను నిన్ను తీసుకెళ్ళా, తప్పేముంది అని దబాయిస్తూ కళ్ళెగరేశాడు యాటిట్యూడ్గా. ఏంటి నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావా అని అడిగాడు. అంతే ఆ ఒక్క మాట దగ్గర ఆమె ఆగిపోయింది. ఏ సమాధానం చెప్పలేక తల కిందికి దించేస్తే అతడు ఆమెను ఏం కదిలించకుండా కార్ స్టార్ట్ చేసి ఒక మంచి రెస్టారెంట్ దగ్గర కార్ ఆపాడు. ఆ తర్వాత అక్కడ ఇద్దరు కలిసి కూర్చొని ఇద్దరు ఇంటికి తినేసి ఇద్దరు ఇంటికి రిటర్న్ అయ్యారు. ఆమెను ఇంటి దగ్గరే డ్రాప్ చేసి అతడు వెళ్ళిపోయాడు. అంతే తప్ప ఒక్క మాట కూడా ఆమెతో ఏం మాట్లాడలేదు. ఆమెకు పిచ్చి లేచిపోయింది. అసలు ఏంటి వీడు, ఏమనుకుంటున్నాడు నా గురించి, 2 రోజులు బొమ్మలా యూజ్ చేసుకొని వాడుకొని వదిలేద్దాం అని అనుకుంటున్నాడా, అలా ఎప్పటికీ జరగనివ్వను, వీడి దగ్గరికి వెళ్ళను అని డిసైడ్ అయ్యింది తను. అలా ఆ రోజంతా ఎందుకో తెలీదు
డల్గా అలాగే పడుకొని ఇంటికి వచ్చిన తర్వాత తాను వేసుకున్న డ్రెస్ కూడా రేపు అతడికి రిటర్న్ ఇచ్చేసేయాలి అని వెంటనే మార్చేసుకొని దాన్ని కవర్లో వాళ్ళమ్మకి కనిపించకుండా దాచేసి అలసిపోవటం వల్ల ఫుల్గా నిద్రపోయింది మన పాప. ఆ రోజు ఇక యష్ని కలవకూడదు అని డిసైడ్ అయిపోయింది. మరుసటి రోజు కూడా కనీసం పొలం దగ్గర తన పూల చెట్లకు నీళ్లు పట్టలేదు అని తన అమ్మ తిడుతున్నా పట్టించుకోకుండా టీవీ చూస్తూ కూర్చుంది. దాదాపు మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట అలా అవుతూ ఉంది. మన యష్ బాబు ఆమెకు 4 రోజుల టైం ఇచ్చాడు. ఈ 4 రోజులు వంట చేసి పెట్టమన్నాడు. లేదంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి తన అమ్మకు చెప్తాను అని చెప్పి బెదిరించాడు. అయినా అది ఏది ఆ క్షణం ఆమె కేర్ చేయలేదు. ఆమె మనసులో అలజడి. ఆమెకు అతడు కావాలనిపిస్తూ ఉంది. ఒకవైపు కావాలి అనిపిస్తూ ఉన్నా ఇంకోవైపు అతడెక్కడా, నేనెక్కడా, అది ఎప్పటికీ జరగని పని అని తనలో తానే ఆలోచిస్తూ ఉంది. టీవీ చూస్తూ తన ఆలోచనలు తన మూవీ పైకి పెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నా అదే క్షణంలో ఏదో చప్పుడయ్యింది. అప్పుడు ఆ చప్పుడైన వైపు చూసిన ఆమె ఒక్కసారి అలాగే షాక్ అయి ఉండిపోయింది. తన అమ్మ వచ్చి భుజంపై గిల్లింది స్పృహలోకి రమ్మన్నట్టు. ఆ తర్వాత శ్రావ్య వాళ్ళ అమ్మగారు వచ్చిన ఆ వ్యక్తి వైపు నవ్వుతూ పలకరించి, బాబు యష్ రానన్నా, నేనే ఫోన్ చేద్దామనుకున్నా, ఇంకా రాలేదేంటి అని అంటూ శ్రావ్య వాళ్ళ అమ్మగారు హడావిడి చేయడంతో శ్రావ్య లేచి నిలబడి యశ్వంత్ షాకింగ్గా నోరు తెరిచి యశ్వంత్ వైపు చూస్తూ ఉంటే యష్ మాత్రం ఆమె వైపు కోపంగా ఒక లుక్ విసిరి తన అమ్మ వైపు చూసి ఏదో మాట్లాడబోతూ ఉంటే దొంగసొచ్చినోడు అన్నట్టుగానే ఇంటికి వచ్చి అమ్మతో జరిగింది మొత్తం చెప్పేస్తాడేమో అని భయపడుతూ గోర్లు కొరికేస్తుంది శ్రావ్య. కానీ శ్రావ్య వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, ఏంటి అత్తయ్య స్పెషల్, నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు అనేసరికి, ఏం లేదు నాన్న, మీ అమ్మకు చెప్పావంట కదా ఊరికి వచ్చాను నాటుకోడి తినాలనిపిస్తుంది అని, అందుకని చెప్పే పొద్దున చెప్పావంట కదా అందుకోసమని నీకోసమని వండాను అని ఆవిడ చెప్తుంటే, అయ్యో అత్తయ్య మీకెందుకు శ్రమ, నేను ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర చేయించుకొని తినేవాణ్ణి కదా అని కోపంగా పక్కనే ఉన్న శ్రావ్యని కొర్రా చూస్తూ తన అమ్మతో మాత్రం నవ్వుతూ మాట్లాడుతున్నాడు. దాంతో దొంగసచ్చినోడు వీడు అమ్మ దగ్గర ఒకలా నా దగ్గర ఒకలా ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు అని తిట్టుకుంది మన యష్ బాబుని శ్రావ్య. కానీ మన బాబుగారు మాత్రం శ్రావ్యని పట్టించుకోకుండా ఆవిడ కొసరి నాటుకోడి గారెలు అన్ని వడ్డిస్తూ ఉంటే ఫుల్గా ఒక పట్టు పట్టాడనమాట కూర్చొని. శ్రావ్య మాత్రం నోట్లో కొనుక్కుంటూ, సచ్చినోడు కావాల్సిందే నాకు చూపించి తింటున్నాడు దొంగమొహమోడు, వీడికి మోషన్స్ పెట్టుకోవాలి అని తిట్టుకుంటూ అక్కడి నుంచి ఆమె బయటికి వచ్చేసింది. ఆ తర్వాత బయటికి వచ్చిన ఆమె మా అమ్మకు నాకు తప్ప ఊర్లో అందరినీ ప్రేమగా చూసుకుంటుంది అని తిట్టుకుంటూ కడుపు మండిపోతూ ఉడుక్కుంటూ ఆమె అక్కడి నుంచి వీడి కోసమని నా పూల మొక్కలకు నీళ్లు కూడా పట్టలేదు నేను అని కోపంతో వెళ్ళిపోయింది తోటి దగ్గరికి. అలా వెళ్ళి యష్ మీద కోపంతో నీళ్లు పడుతున్న అదే టైంలో మన యష్ బాబు గారు ఫుల్గా తిని అక్కడికి వచ్చాడు. మన పాప ఫుల్గా వేడి మీద ఉంది. దాంతో అతడు వచ్చి అక్కడే కూర్చున్నా కూడా చూసి కూడా ఏం పట్టించుకోకుండా నీళ్లు పడుతూ ఉంటే యష్కి ఒళ్ళు మండి, ఏంటే నా ముందు పొగరు చూపిస్తున్నావా, తాట తీస్తా ఏమనుకున్నావో, అయినా చెప్పా కదా ఇంటికి వచ్చి 4 రోజులు వంట చేయమని, అయినా ఎందుకు రాలేదు అని అతడు కోపంగా ఆమె దగ్గరగా వచ్చి అడుగుతూ ఉంటే ఆమె ఉక్రోషంగా, మరి నువ్వు నా దగ్గర ప్రతి ఒక్కటి దాచేస్తూ ఉంటే నేనెందుకు రావాలి నీ దగ్గరికి, అయినా అసలు ఎవరు నువ్వు, నాకు అర్థం కావడం లేదు, పరిచయమైనా అప్పటి నుంచి చూస్తున్నా, నేను నీకు మెంటల్గా దగ్గరైపోతున్నా, పిచ్చి పట్టేస్తుంది, నీకోసం ఎప్పుడు అబద్ధం చెప్పని నేను అమ్మా నాన్న దగ్గర అబద్ధాలు చెప్తున్నా, నీకోసం నీకు వంట చేయడం కోసం కనీసం ఇంట్లో తిన్న ప్లేట్ కూడా తీసి పక్కన పెట్టాను నేను, నీకెందుకు నేను వంట చేసి పెడుతున్నా, నీ వెంటే మొత్తం తిరుగుతున్నా, కానీ నువ్వేమో నా పెళ్ళామంటూ అందరికీ చెప్తావు, మా అమ్మ నాన్నను అత్త మామ అని పిలుస్తావు,
అసలు ఎవరు నువ్వు? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అని ఆమె కోపంగా అడుగుతూ ఉంటే అతడు అప్పటికే ఏడుస్తూ ఎర్రబడిన ఆమె ముక్కుపై మెల్లగా గిచ్చి, ఇంకా ఎక్కువ అరవకే, గుండాకి చచ్చిపోతావు అంటూ, సరే కానీ అది అలా పక్కన పెట్టు. ఏంటి మెంటల్గా అలవాటైపోయానా? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా నన్ను అని అడిగాడు. ఒక్క క్షణం అతడు అడిగిన మాటకు తడపాటుగా ఏం మాట్లాడకుండా అతడికి కొంచెం దూరం జరిగి, నువ్వు 4 రోజులు వంట చేయమని హెల్ప్ అడిగావు. ఆ 4 రోజులు వంట చేసి నేను నీకు దూరంగా ఉంటా. నువ్వు ఎలా అని ఏదో ఏదో ఆమె చెప్పలేక ఆగిపోతే, సరే మరి ఈరోజు ఎందుకు రాలేదు తమరు వంట చేసి పెట్టడానికి అని అతడు అడుగుతూ ఉంటే ఆమె ఏం సమాధానం చెప్పకుండా, నేను ఎల్లుండి సాయంత్రం వెళ్తున్నా, అంతవరకు నాకు వంట చేయి చాలు అని చెప్పి అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఆమె అతడు వెళ్ళిపోతాడు అని ఆ ఊహను భరించలేక ఏడుస్తూ అలాగే నిద్రపోయింది శ్రావ్య. కానీ మరుసటి రోజు ఆమె ఎప్పుడు వెళ్ళేదానికన్నా ఇంకా ముందుగానే తోట దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు పట్టి త్వరగా యష్ని కలవడం కోసం వెళ్ళిపోయింది. అతడు అప్పటికే జిమ్ చేస్తూ ఉన్నాడు. ఆమె అతడి కోసం కాఫీ ప్రిపేర్ చేసి అతనికి కాఫీ ఇచ్చి అతడిని చూసింది. కానీ ఏం మాట్లాడకుండా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయి అతడు చెప్పిన వంటలు చేసి ఆ రోజంతా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉండే అతని దూరం నుంచే చూస్తూ ఉంది తప్ప అతడు మాట్లాడిస్తున్నా ఏం మాట్లాడలేదు ఆమె. అతడు కూడా ఆమె బిహేవియర్ చూసి నవ్వుకున్నాడు తప్ప ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత అలా టైం అతడు చెప్పినట్టు మరుసటి రోజు సాయంత్రం వెళ్ళిపోతాను అని చెప్పాడు. దాంతో మధ్యాహ్నం వంట చేసి ఎందుకో తెలీదు బాధగా అనిపిస్తూ ఉంటే ఇంటికి వెళ్ళిపోయింది శ్రావ్య. అతడు వెళ్ళడం ఆమె చూడలేక. కానీ ఆ రోజు కరెక్ట్గా సాయంత్రం 5 గంటలు అవుతూ ఉంటే అప్పుడు తన అమ్మ బెంగగా పడుకొని నిద్రపోతున్న శ్రావ్యను లేపి, శ్రావ్య లేవే, అర్జెంట్ పని పడింది అని పిలిచింది. అంటూ తన అమ్మ లేపడంతో విసుగ్గా లేచి, ఏంటమ్మా అని అడిగింది. దాంతో ఆవిడ, యష్ ఫోన్ చేస్తే పొద్దుటి నుంచి ఏం తినలేదంట, కొంచెం ఒళ్ళు బాగోకపోవటం వల్ల, అందుకోసమని ఏదైనా చేసి పంపిస్తారా అత్తయ్య అని చెప్పి అడిగాడు. నాకేమో ఇంట్లో పనుంది, అందుకోసమనే ఆల్రెడీ ఫుడ్స్ ప్రిపేర్ చేశా, వెళ్ళి ఇచ్చేసిరా అని తన అమ్మ చెప్పింది. ఒక్క క్షణం శ్రావ్యకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అమ్మ ఏం మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంది. ఆమె అలా ఆలోచిస్తూనే, అతను వెళ్ళిపోయాడు కదమ్మా, పొద్దున బయట నాన్నతో ఏదో వెళ్తాను అని చెప్పినట్టు గుర్తు నిన్న అని ఆమె తడబడుతూ తన అమ్మ ఆన్సర్ కోసం చూస్తూ ఉంటే అప్పుడే ఆవిడ, లేదు మామూలుగా అయితే వెళ్ళాల్సిందంట, ఎవరో తన ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి ఈరోజు నైట్ ఉండి రేపు మార్నింగ్ బయలుదేరతారంట అని, అందుకని ఏం తినలేదు అని చెప్పి ఆకలిగా ఉందంట. మామూలుగా అయితే బయటికి వెళ్ళి వచ్చి తినేవాడు బయట, లేదా ఆర్డర్ పెట్టుకునేవాడు, ఎందుకో ఈరోజు నాకే ఫోన్ చేసి అడిగాడు అని ఆవిడ చెప్తూ ఉంటే శ్రావ్య ఇంకేం మాట్లాడలేదు. ఆమెకు వెళ్ళమని తన మనసు ఒకవైపు పోరు పెడుతుంటే వెళ్ళొద్దు అని చెప్పి తన బుద్ధి తనని వారిస్తూ ఉంది. ఆ రెండిటి మధ్య నలిగిపోతూ అందులో మనసే గెలిచి ఆమె వెళ్లాల్సి వచ్చింది. తర్వాత అక్కడికి వెళ్ళిన ఆమెకు అక్కడ గుమ్మం ముందే 2 కార్లు కనిపించడం చూసి ఒక్క క్షణం షాక్ అయ్యింది. ఎవరో ఉన్నట్టున్నారే అని అనుకుంటూ అయోమయంగానే గుమ్మం దగ్గరికి వెళ్ళి, అలా సరాసరి ఎప్పట్లానే వెళ్ళిపోతే బాగోదు అని డోర్పై 2 సార్లు నాక్ చేసింది. అప్పుడు లోపల నుంచి యష్ బయటికి వచ్చి తలుపు తెరిచాడు. ఒక్క క్షణం అతన్ని చూసి స్మైలింగ్ ఫేస్ వచ్చేసింది శ్రావ్యకు. అప్పటిదాకా డల్గా ఉంది కదా, అతడిపై ఉన్న కోపం బాధ మరిచిపోయి స్మైల్ చేస్తూ చూసింది అతడి వైపు. కానీ అతడు అదేం పట్టించుకోకుండా అతడి చెవిలో బ్లూటూత్ ఉంది, దాంతో ఎవరితోనో మాట్లాడుతూ ఆమెను జస్ట్ రమ్మన్నట్టు సైగ చేశాడు. దాంతో ఆమె అతనితో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక మనసులో ఏదో బాధ, ఏదో వెలితి కలుగుతూ ఉంటే ఆమె ఇష్టాన్ని అతనితో చెప్పేయాలి అని ఆ క్షణం నిర్ణయించుకుంది.
నిమిషంలో పుట్టిన ప్రేమే కావచ్చు, అతడు రారాజే కావచ్చు. ఆమె ఆ క్షణం అతడి సాంగత్యం, అతడి ప్రేమ రెండూ కావాలి అని ఆమె మనసులో ఆమె గట్టిగా నిర్ణయించుకుని అక్కడికి వచ్చింది. గొడవ పడైనా దక్కించుకోవాలి అతన్ని అని అనుకుంది ఆ క్షణం. అలా అతడి వెంట వస్తూ అతనితో మాట్లాడించాలి అని ట్రై చేస్తూ ఉంది. కానీ లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ దాదాపు ఇంకో నలుగురు కూడా ఉన్నారు. ఆ అందులో 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. వాళ్ళ వైపు చూసి కొంచెం షాక్ అయ్యింది. వాళ్ళ నలుగురికి మధ్యలో ఉన్న సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ముందర పెట్టుకొని మన యష్ బాబు ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాడు. మన పాప పేరుకు మాత్రం డిగ్రీ చదివింది నిజమే, కానీ తను చదివింది పల్లెటూరులో. అంత ఇంగ్లీష్ ఆ ఊర్లో చెప్పేంత సీనే లేదు. దాంతో అతడు మాట్లాడుతున్న చిన్న చిన్న పదాలు తప్ప అతడు ఏం మాట్లాడుతున్నాడో అస్సలు అర్థం కాలేదు ఆ క్షణం. కానీ అక్కడున్న అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు. ఆ 2 అమ్మాయిలు, ఒకరికి షార్ట్ హెయిర్ అయితే ఇంకొకరికి కర్లీ హెయిర్, అలా అలా ఉన్నారు. వాళ్ళ డ్రెస్సెస్ కూడా సిటీలో అమ్మాయిలకు తగ్గట్టు చాలా అందంగా హుందాగా ఉన్నారు మేకప్తో. పక్కన ఉన్న అబ్బాయిలు కూడా చూడటానికి స్మార్ట్గా ఉన్నారు వాళ్ళంతా. లోపలికి వచ్చిన శ్రావ్య పైనే వాళ్ళ చూపులు నిలిచిపోతే యశ్వంత్ కోపంగా, ఈడియట్స్, వర్క్ మీద ఫోకస్ చేయండి అని చెప్పాడు. దాంతో అతడు చెప్తున్న అదే టైంలో శ్రావ్య భయపడిపోయింది. ఇతడు వెళ్ళలేదు అంటే ఒకవేళ అతడు ప్రేమిస్తున్న అమ్మాయి ఈ అమ్మాయిల్లో ఉందేమో, అందుకోసమని తను వచ్చిన తర్వాత అతడు వెళ్ళడం ఎందుకులే అని ఆగిపోయాడేమో. అలా ఆలోచిస్తూ పరిపరి విధాల పిచ్చి లేచిపోయింది శ్రావ్యకు. శ్రావ్య ఫుడ్ తెచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ పై సర్ది యశ్ వైపు చూస్తూ, అన్ని సర్ది పెట్టాను, మీరు వచ్చి తింటారా అని అడిగింది. దాంతో యశ్వంత్ అక్కడున్న నలుగురు వైపు చూసి, వెళ్ళి మీరు 10 మినిట్స్ టైం ఇస్తున్నా, తినేసి త్వరగా రండి, నేను ఇక్కడ మిగతా వర్క్ చేస్తాను అని వాళ్లకు అతడు ఆర్డర్ వేసినట్టు చెప్తుంటే ఆమె కోపం పట్టరానంత వచ్చింది. అయినా అదేం పట్టించుకోకుండా సర్లే అని వాళ్లకు వడ్డించి యశ్ వైపు ఆమె చూపు ఉండిపోతే అతడు సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. మార్నింగ్ నుంచి పాపం ఏం తినలేదు అనడానికి అతడి మొహం చూస్తే తెలిసిపోతుంది. తల నొప్పి కూడా లేస్తుంది. ఫుడ్ కూడా తిన్నట్టు లేడు. కిచెన్ కూడా ఖాళీగా ఉంది. పొద్దుటి నుంచి నేను రాలేదు కదా. దాంతో ఆమె కోపం వచ్చింది. వాళ్ళకు వడ్డించి వాళ్ళు తింటూ ఉంటే ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వెళ్ళి యశ్వంత్కి ఇచ్చింది. అతడు దాన్ని చూసి, చూడనట్టు కనిపించట్లేదా వర్క్ చేస్తున్నా అన్నాడు. ఆమె తెలుసు కనిపిస్తుంది, వర్క్ చేస్తూ కూడా తినచ్చు అని ఆమె అంటుంటే, ఏంటిప్పుడు నువ్వు తినిపిస్తావా అని అడిగాడు కోపంగా. ఆమె కోపం వచ్చింది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అవును తినిపిస్తాను, మార్నింగ్ నుంచి ఏమైనా తిన్నారా లేదా? లేదు కదా, మీరు తినలేదు కదా, మీ మొహం చూస్తుంటేనే మాడిపోయినా దిబ్బ రొట్టెలా కనిపిస్తుంది, సరిపోలేదా? ఇంకా తినకుండా అలాగే వర్క్ చేస్తున్నారు అని ఆమె హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అతడికి ముద్దలు కలిపి నోటి దగ్గర పెట్టింది. ఒక్క క్షణం డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్న వాళ్ళు షాక్ అయి అలాగే యశ్ వైపు చూస్తారు. కనీసం ఫ్రెండ్స్ ఎత్తుకొని తాగిన వాటర్ బాటిల్ తాగాలన్నా కూడా ఆలోచిస్తాడు మన యశ్ బాబు. అలాంటిది ఆమె అన్నం కలిపి అతడు నోటి దగ్గర గోరు ముద్దలు కలిపి పెడుతుంటే మన బాబు కిక్కురు మనకుండా సైలెంట్గా తినేశాడు. తర్వాత అతడు వర్క్ చేస్తుంటే ఆమె తినిపిస్తూ ఉంది. అతడికి తినిపించి అతడేదో చిన్న పిల్లాడైనట్టు మళ్ళీ దిష్టి తీసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అతడి మూతి తుడిచి చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తుంటే ఆమె అంతలా చూసుకుంటున్న యశ్ మొహంలో ఒక భావం కూడా కనిపించలేదు. ఒళ్ళు మండిపోయింది. పుర చుంచు మొహమా, ఇంత కష్టపడి నీ కోసం ఫుడ్ తీసుకొని వస్తే కనీసం మాట్లాడించలేదు. సరే మాట్లాడలేదు అని చెప్పి సిగ్గు లేకుండా నేనే వచ్చి మాట్లాడి గోరు ముద్దలు కలిపి నోట్లో తినిపిస్తుంటే కొవ్వు పట్టి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావా? సరే నాకెందుకులే, నీ చావు నువ్వు చావు. అయినా ఈ సిటీ వాళ్ళు ఉంటారు కదా, సిటీ వాళ్ళు ఉంటారు పోతారు, ఒకరి మీద నమ్మకాలు పెట్టుకోవడం మనకు బుద్ధి లేదు అనుకొని కనీసం ఆమె తెచ్చిన క్యారియర్ని కూడా పట్టించుకోకుండా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ క్షణం
ఆమె వాగిన వాగుడు విని ఒక్క క్షణం అతని పెదాలు అందంగా విచ్చుకున్నాయి. మళ్ళీ వర్క్లో బిజీ అయిపోయాడు. అతడి ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు, రే కోపంతో వెళ్ళిందిరా, మేం వర్క్ చేస్తాం, నువ్వు వెళ్ళు అన్నా కూడా మన యష్ బాబు ఎక్కడికి పోదు, మళ్ళీ రేపు ఇక్కడికే వస్తుంది అంటూ యష్ బిజీ అయిపోయాడు వర్క్లో. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు గడిచిపోయిందనమాట. ఈ 2 రోజులు ఆమె పొలానికి అస్సలు వెళ్ళలేదు. యష్ దగ్గరకైతే అసలే వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే తినడం, పడుకోవడం, అతడి గురించి ఆలోచించడం. ఎంత ఆలోచించకూడదు అని చెప్పి అనుకుంటుందో అలా అనుకున్న ప్రతిసారి ఇంకా ఎక్కువగా అతడి గురించి ఆలోచిస్తుంది మన పాప. అప్పుడే ఆ రోజు మార్నింగ్ లేవగానే వాళ్ళ అమ్మ తనని లేచి ఫ్రెష్ అవ్వమని చెప్పి, ఈరోజు నీకు పెళ్లి చూపులు, ఈ పెళ్లి వాళ్ళు ఆల్రెడీ నీ ఫోటో కూడా చూసేశారు, నీ గురించి అంతా చెప్పాము, అంతా ఫిక్స్ కూడా అయిపోయింది, అన్ని విధాల మంచి సంబంధం అన్ని తన అమ్మ చెప్తూ ఉంటే ఈరోజు ఒకటేసారి ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంటారంట అని చెప్పారు. తన అమ్మ చెప్పేసరికి భయం వేసింది. తన మీద తనకి కోపం వచ్చింది. అట్లీస్ట్ తన ప్రేమ గురించి యష్కి చెప్పలేకపోయానే అనే కోపం. నిజమే, అతడంటే భయం. అతన్ని చూస్తేనే పారిపోతుంది. కానీ అతన్ని చూపించిన కేరింగ్, ప్రేమలో పడిపోయింది. అతడు చూపించిన కేరింగ్కి తన అమ్మా నాన్నకు తన ప్రేమ గురించి చెప్పలేకపోతుంది భయంతో. అలా ఆలోచిస్తూ, మా వాళ్ళు రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగింది. దానికి ఆవిడ ఇంకా 2-3 గంటలు టైం పడుతుంది అని ఆవిడ అనేసరికి, దాంతో అయితే నేను వెళ్ళి పూల మొక్కలకు నీళ్లు పట్టేసి వస్తానమ్మా, ప్లీజ్ 2-3 రోజుల నుంచి అటువైపు పోలేదు కదా అని వాళ్ళ అమ్మ వద్దు అని చెప్పేలోపే జంప్ అయిపోయింది మన పాప. అలా పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆలోచిస్తూనే మొక్కలకు నీళ్లు పడదామని చూసేసరికి ఆల్రెడీ వాటికి ఎవరో నీళ్లు పట్టేశారు. అవి ఎప్పటిలానే అందంగా, కాంతివంతంగా నీళ్లు ఉండటం వల్ల విరబూసి ఉండేసరికి ఆమె సంతోషంతో అక్కడి నుంచి యష్ ఇంటి వైపు వెళ్ళేది. కానీ ఆమె వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ రెడీ అయ్యున్న తన బ్యాగ్స్ అన్ని కార్లో సర్దుకుంటూ ఉన్నారు యష్ ఫ్రెండ్స్. అలా ఒక్క క్షణం ఆమె భయపడిపోతూ, వెళ్ళిపోతున్నాడా ఇప్పుడు, నేను నా ప్రేమ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు, కోప్పడతాడా, లేదా నేను నిన్ను ప్రేమించడం ఏంటి అంటూ సిల్లీగా తీసుకుంటాడా, ఒకవేళ వెక్కిరిస్తాడా, ఇలా ఏదేదో ఆలోచిస్తూ ఉన్న అదే టైంలో ఆమె రావడం చూసి యష్ ఆమె వైపు చూసి, నువ్వేంటి ఇక్కడ, అది ఈ టైంలో అని అడిగాడు. అయోమయంగా. దానికి ఆమె అతడి వైపు చూడాలంటే భయం వేసి, అతడేదో మాట్లాడబోతూ ఉంటే, నువ్వేం మాట్లాడకు, కేవలం నేను చెప్పేది మాత్రమే విను, నేను నీ కళ్ళలోకి చూస్తూ ఏ మాటను చెప్పలేను, అది ఎందుకో నాకు తెలీదు, భయమో ఇష్టమో ప్రేమో ఏది నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నాకు నేను చెప్పగలను, నీతో ఉంటే సంతోషంగా ఉంటా, నీతో గడిపే ప్రతి ఒక్క క్షణం సమయం ఎలా గడిచిపోతుందో కూడా నాకు తెలీదు, నువ్వు తిట్టినా అరిచినా ఏం చేసినా నాకు ఇష్టమే, కానీ నువ్వు నా నుంచి వెళ్ళిపోతావని చెప్పిన ప్రతిసారి ఎందుకు నేను ఏడుస్తున్నా, ఎందుకు నాకు బాధ కలుగుతుంది, ఎందుకు నువ్వు నా కోసం బట్టలు తీసుకోవాలి, నీతో పాటు ఫంక్షన్కి తీసుకెళ్ళి తను నాకు కాబోయే పెళ్ళామని మా అమ్మా నాన్న కూడా నువ్వెందుకు చెప్పేశావు, అలాగే ఎందుకు పరిచయం చేయాలి, ఇలా ఇవన్నీ తలుచుకున్న ప్రతిసారి ఆశకు కూడా హద్దు ఉండాలి అనిపిస్తుంది, కానీ ఆ హద్దును కూడా చెరిపేసి నీతో జీవితాంతం కలిసి ఉండాలి అని నా మనసు చెప్తుంది. నా ప్రేమ నీకు చెప్పి నేను ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ నీతో కలిసి వేసే ప్రతి ఒక్క అడుగు నాకు చాలా ఇష్టం, అలాగే నేను ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా చూసి చూడనట్టు ఉంటావు, ఎన్ని తప్పులు చేసినా కూడా నేనే కరెక్ట్ అంటావు, నా చెయ్యి వదిలిపెట్టావు అని ఆమె ఇలా ఏదేదో చెప్తూ ఆమె ప్రేమని అతని ముందు చెప్పేసరికి ఒక్కసారిగా కొంచెం ఎమోషనల్ అయ్యాడు యష్. ఎప్పుడు లేనిది ఒక్క అడుగు ముందుకు వేసి, హే మెంటల్ దానా, ఎవరు చెప్పాడే నేను నిన్ను వదిలేసి పోతున్నా అని, ఈ లగేజెస్ అంతా వాళ్ళవి, నావి కాదు, నా ఫ్రెండ్స్కి వాళ్ళ సిటీకి పోతున్నారు, వాళ్ళని దించి రావడం కోసం నేను పోతున్నా, అందుకే రెడీ అయ్యా,
అలాగే ఈరోజు నీ పెళ్లి చూపులు అని బాధపడి ఇంత ధైర్యం చేసి ఇక్కడ దాకా వచ్చావు కదా, నీకున్న తిక్కతో పోయి ఆ పెళ్లి చూపులు ఆపేసావే అనుకో, అక్కడ మా అమ్మ వాళ్ళని ఒప్పించి అదే పనిగా ఇక్కడికి రప్పించి ఇక్కడ మీ అమ్మ వాళ్ళను ఒప్పించి ఇంత చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి కొద్దిసేపు బంగారం నోరు మూసుకొని ఇంటికి పోయి మీ అత్తగారు మీ మామగారు వచ్చి చూసారంటే చూసేలోపు కొంచెం అందంగా రెడీ అవ్వు పోవా ప్లీజ్ అని అన్నాడు. అంతే, ఆ మాటలకు ఒక్క క్షణం బిక్క చచ్చిపోయి అంటే ఇదంతా అని ఆమె అంటూ ఉంటే, సేమ్ మెంటల్ దానా, నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే ఊరుకోను నేను. ఫస్ట్ టైం నువ్వు నన్ను తిట్టిన ఆ క్షణమే లైట్గా నీ మీద ఎక్కడో కొట్టేసుకుంది. ఆ తర్వాత నీ ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి పింక్ కలర్ శారీ కట్టుకొని నా మీద పడ్డావు చూడు, ఆ రోజు నేను నిన్ను గట్టిగా ఫిక్స్ అయిపోయానే నువ్వు నా పెళ్ళానివి అని. ఇక అంతకు మించి నేను ఇంకొక మాట కూడా చెప్పలేను అని అతడు చెప్పేసరికి ఆమె సంతోషంతో పక్కన ఎవరున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా పట్టుకొని హత్తుకుంటూ, నేనంటే నీకు ఇష్టం లేదనుకున్నా, అందుకే నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని అనుకున్నా, నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా అని మళ్ళీ అడిగింది. దాంతో అతడు కౌగిల్లో ఆమెను బంధించేస్తూ, చాలా 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 ఇష్టం బంగారం, నాకు అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళిపోవాలి అనుకున్నా, కానీ నువ్వు వెళ్ళిపోతావా అని నీ మొహంలో కనిపిస్తున్న బాధ అడిగావు చూడు, అది చూసి నా ఫ్రెండ్స్నే ఇక్కడికి రప్పించి అంత వర్క్ ఇక్కడే చేసి వాళ్ళని సిటీకి పంపిస్తున్నానే, నిన్ను వదిలేసిపోవడం జరగని పని, ఒకటేసారి పెళ్లి చేసుకొని నిన్ను కూడా తీసుకొని పోతా, ఇంతకీ వస్తారా తమరు, ఇక్కడే వేషాలు వేస్తూ ఉంటారా అని అతడు అడుగుతూ ఉంటే ఆమె ఏం మాట్లాడకుండా అతడి గుండెల్లో ఆమె మొహాన్ని దాచేస్తూ, ఐ లవ్ యూ యష్ గారు అని చెప్పి అతడి గుండెలపై ముద్దు పెట్టింది. ఆ తర్వాత యష్ పేరెంట్స్ రావడం, వెంటనే ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత ఆమెకు ఎంతో ఇష్టమైన ఆ పూల తోటలో వాళ్ళ ఇద్దరి కోసం అక్కడ ఒక పూలతో బెడ్ని కూడా డెకరేట్ చేసి అలంకరించుకున్నారనమాట అందంగా. ఆ రాత్రి వాళ్ళ ఇద్దరి తొలి కలయికకు చందమామ కూడా సిగ్గుపడి యష్ చేసే కొంటె పనులకు పక్కకు వెళ్ళిపోతే, యశ్వడిలో పడుకున్న అందమైన చందమామ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూ ఆ రాత్రంతా కలవటం వల్ల అలసిపోయి ఇద్దరు నిద్రపోయారు. ఒక చిన్న చూపు చాలు ప్రేమ పుట్టడానికి, ఒక చిన్న మాట చాలు అదే ప్రేమ విడిపోవడానికి. ఈ అందమైన కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ ఇవ్వండిరా బంగారాలు. అలాగే మన కలయికు గుర్తుగా రేపు మార్నింగ్ ఇవ్వాలి అని ట్రై చేస్తున్నా, అయిపోతుంది ఎండింగ్ పార్ట్ కూడా ఇచ్చేస్తా, అంతవరకు దీన్ని ఆదరించండి ఫుల్ స్టోరీస్ ప్లీజ్ బంగారాలు.